కానీ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి నువ్వు కొన్నిలో కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ అయింది బ్రో, ఎందుకంటావు? కాన్ఫిడెన్స్ అంటే లైఫ్ చాలా నేర్పించింది. సో ఇంకా బెటర్ పర్సన్ అవుతున్నా, ఇంకా కాన్ఫిడెంట్ పర్సన్గా మారుతున్నా. సో అది లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. బ్రో ఈ సీజన్ మొత్తం అంతా సోలో బాయ్ అని మొత్తం హౌస్ లో వాడేవో, ఏ ప్రమోషనా లేకపోతే సోలో బాయ్ అనలే, సోలో ప్లేయర్ అన్న. బాయ్ అని కూడా లైక్ అన్న, లైక్ మూవీ ప్రమోషన్ అని కాదు, నేను సోలో గేమ్ అన్నది నేను చెప్పిన. అండ్ సోలో బాయ్ అని లైక్ ఎన్నిసార్లు వచ్చిందో అది వస్తే మంచిదే యాక్చువల్లీ, ఎందుకంటే నా ఫిల్మ్కి ప్రమోట్ అవుతుందని. కానీ ఫిల్మ్కి ప్రమోట్ అవ్వాలని నేను అన్ని రోజులు అసలు అట్లా అంత ఇట్స్ లైక్ నా కైండ్ ఆఫ్ మీరు చూసుకుంటే అంటే ఇట్లా ఒక ఇండివిజువల్గా ఉంటూ ఎవరికి అట్లా ఫేవరిజం చూపించకుండా, సో అంతమంది టార్గెట్ చేస్తూ ఇట్లా ఇది చేద్దాం అది చేద్దాం అంటున్నా కూడా ఒంటరిగా ఉండిపోయి 2.5 months 3 months గడపడం అన్నది చాలా కష్టం బ్రో యాక్చువల్లీ ఆ హౌస్ లో. ఎందుకంటే మనకి ఏదో ఒక పాయింట్ లో మనం డిప్రెస్ అవుతాం, లో ఫీల్ అవుతాం, అరే ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు, షేర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో మనం ఒక హ్యూమన్ రిలేషన్షిప్ అన్నది చాలా మంది కోరుకునే ఒక నీడ్. కానీ నేను అంత పెద్ద నీడ్ ని పక్కన పెట్టేసి నా సిద్ధాంతం కోసం నేను పోరాడాలి అని చెప్పేసి నాకు చాలా సిచ్యువేషన్స్లో అనిపించేది. వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో అది ఇది అని. నాకు ఫస్ట్ 1-2 weeksలో అర్థమైపోయింది, వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు సెట్ చేసుకున్నారు, వాళ్ళు జస్ట్ పైన ఉంటున్నారు నాతోని. సో నేను ఎందుకు అనవసరంగా వెళ్ళి వై టు ఫోర్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాలని ఏదో స్ట్రాటజిక్ గా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది. ఎందుకంటే అందరి పేరెంట్స్ మీరు గౌతమ్తో మంచిగా ఉండండి అని చెప్తే, ఎవరో చెప్తే మనతో మంచిగా ఉండే, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, అది మనతో స్వతహాగా రావాలి కదా. అది మా అన్నయ్య చెప్పేసిండు, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే అక్కడ ఏంటి రియల్ అన్నది నాకు తెలిసిపోయింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చే ముందే నాకు అర్థమైపోయింది, వీళ్ళు ఇది ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకొని ఒక మోటోతో నా దగ్గరికి వస్తున్నారు అన్న విషయం నాకు అర్థమైపోయింది. చెప్తావు గౌతమ్ హౌస్లో కెమెరాస్ని వాడినట్టు ఎవరో వాడలేదు హౌస్లో అన్నారు. అంటే లైక్ ఎదుటి వారితో మాట్లాడకంటే కెమెరాస్తో ఎక్కువ మాట్లాడేవా అని చెప్పి అన్న, దానికి ఏం చెప్పాలంటే అదే ఎదుటి వాళ్ళతో మాట్లాడేంత బాండింగ్ నాకు లేనప్పుడు నాలో నేను కూర్చొని మాట్లాడుకునేవాడిని. సో కెమెరాస్ రికార్డ్ చేసేవి, నేను కెమెరా ముందుకెళ్ళి ప్రతిసారి ఓన్లీ తేజ ఒక్కదప్పుడు తేజ మదర్ని పంపించండి అని కెమెరాకి వెళ్ళి అడగడం జరిగింది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్ లో అయినా అక్కడ మీకు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో ఉన్నా అది జూమ్ వచ్చేస్తుంది. నేను ఎక్కడో మూలకు కూర్చొని నేను దాచుకొని మాట్లాడుతున్నా కూడా వచ్చి రికార్డ్ అయిపోయి నీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్ కన్నీళ్ళు కూడా క్యాప్చర్ చేసేస్తుంది. సో వెంటౌట్ చేసుకోవాలి కదా మనము, మనకేమైనా అనిపిస్తే హైస్ కానీ లోస్ కానీ వచ్చినప్పుడు వెంటౌట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో ఫ్రెండ్స్ తో చెప్పుకునే వాళ్ళు, నేనేమో నాలో నేను చెప్పుకునేవాడిని, అదొకటే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఈ పూల్ దగ్గర మదర్ పక్కన కూర్చొని ఉండి మాట్లాడడం అది జరిగింది కదా, అది లైక్ ఎక్కడో సింపతి అని చెప్పి జనాలు కొంతమంది అన్నారు, దానికి ఏం చెప్పాలి? అట్లేం లేదు బ్రో, ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ సీజన్ నుంచి చెప్తుంది ఏంటంటే లైక్ మా మదర్ అంటే నాకు స్పెషల్, మా మదర్ పట్ల నాకు ఎంత బాండింగ్ ఉందో నాకు ప్రపంచానికి మొత్తం తెలుసు. అంటే లైక్ బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 చూసిన తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో నేను కొత్తగా నేను చేసిందేం లేదు. జస్ట్ ఏంటంటే సో నాకు ఒక బలం లాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్ కానీ లేకపోతే మన మదర్ కానీ మనతో ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాము. నేను అందుకే చెప్పిన, నేను ఒకటి అది వచ్చిందో రాలేదో, మీరు దీన్ని కూడా ఏదో స్ట్రాటజీ అట్లా ఇట్లా అనుకోకండి, నేను మా మదర్ని ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. సో నాకు అట్లా అంత బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి సో నేను మా మదర్తో మాట్లాడుకుంటున్నా, నేను నా బాధల్ని కానీ సంతోషాలని కానీ వెంటౌట్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నా. సో దాంట్లో అసలు ఎలాంటి తప్పు లేదు. అండ్ నేను దానికి అట్లా అనుకుంటే కదా నేను ఏం చేయలేను. కానీ సో ఐ యూస్ టు ఫీల్ దట్ మా మదర్ నాతోనే ఉంది. ఒక పాయింట్ తర్వాత నాకు ఎప్పుడైతే లో ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందో, అంటే అంత ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను అన్న పాయింట్లోకి వెళ్ళిపోయినో, సో అప్పుడు నేను మా మదర్ని లైక్ ఇమాజిన్ చేసుకొని ఆవిడ నాతోనే ఉందన్న ఒక స్ట్రెంగ్త్ని క్యారీ చేసేవాడిని. సో అలా పంచుకునేవాడిని నేను, మా మదర్ నాతోనే ఉంది అనుకోని. ఇప్పుడు సీతాఫల్ ఏంటి బ్రో, సీతాఫల్ ఇష్యూ ఏంటి అక్కడ? నన్ను అదే సిగ్గులేదా ఏదో వర్డ్ వాడినందుకు నవ్వుతున్నావు అని చెప్పి అంత రచ్చ చేసావు యాక్చువల్లీ. దాని తర్వాత నిఖిల్ని కూడా నువ్వు చాలా మాటలు అన్నావు కదా. సిగ్గు లేకుండా అన్న వాడికి నేను యాక్చువల్లీ రచ్చ చేయలేదు. యాక్చువల్లీ ఆడియన్స్ లో నెగిటివ్ అయింది, నేను దాన్ని అంత ఎక్కువ అనలేదు. సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్నా తప్ప గొడవ కూడా పెట్టుకోలేదు ఆ విషయంలో. సో సీతాఫల్ మ్యాటర్ ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఒక ఫన్ వేలో నేను జస్ట్ ఒక ప్రాంక్ లాగా క్యాజువల్గా నేను ఒక ఫన్ వేలో దాన్ని పుల్అవుట్ చేద్దామని అనుకొని, అప్పటి వరకు అంత గొడవ ఏం లేదు, ఎవరితోనేం అది లేదు.
సో నేను కెమెరాకి చెప్పిన నేను ఒక ఫన్ చేయబోతున్నా సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నది. ఇప్పుడు గంగావతి ప్రాంక్ చేసిండ్రు. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక పర్సన్ ని టార్గెట్ చేద్దాం లేకపోతే వీడిని ఏదో ఒక రకంగా ఇరికిద్దాం అని అనుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అనడము, లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇల్లు మొత్తాన్ని లైక్ ఇంటి రేషన్ మొత్తాన్ని నేను మొత్తం అసలు ఆ వీక్ కి సరిపడా బియ్యము కూరగాయలు అన్ని తినేసినంత ఇష్యూ చేయడము. సో అది ఇక ఒక పర్సన్ ఏదో ఒక రకంగా నువ్వు ఆ తప్పు చూపించాలన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ నే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ నాకు అక్కడ సిగ్గు లేకుండా అని అంటే నేను అప్పుడు కూడా సిగ్గు లేకుండా అనకు అని చెప్పేసి అన్న ఒకటే వర్డ్, అరవని కూడా అరవలేదు. రోహిణి వచ్చి అన్నది సిగ్గు లేకుండా అట్లా ఇట్లా ఇవన్నీ అనకు అని చెప్పేసి అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా అంతే. ఇక దాన్ని ఇష్యూ అవ్వలే. అది ఇష్యూ ఎప్పుడు అయిందని ఎప్పుడు తెలిసింది మాకు, బయట నుంచి వచ్చి ఆడియన్స్ చెప్తే తెలిసింది అది పెద్ద ఇష్యూ అయిందని. అండ్ నాకు లైక్ మెగా చీఫ్ గా అయినప్పుడు తను నాకు అంట్లు దోము అన్న టోన్ మీరు చూస్తే, సో తను ఫస్ట్ తను అరిచింది, అయితే అరిస్తే నేనేం పన్నికి నీ దగ్గర లేను అని చెప్పేసి నేను నా కోసం నేను స్టాండ్ తీసుకుంటుండే. సో నేను చేయను పని అని చెప్పేసి వెళ్ళిపోయినా పక్కనికి, నాకు మంచిగా చెప్తే చేస్తాను లేకపోతే నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోయినా. సో ఈ అన్ని ఇష్యూస్లో నేను అక్కడ నేనేదో క్రియేట్ చేసి నేనేదో పెద్దగా చేసింది ఏం లేదు. అక్కడ చాలా ఫన్ వేలో నేను అనుకున్నది తీసుకుంటారు అనుకుని, ఇప్పుడు అవినాషో తేజానో లేకపోతే రోహిణినో చేసుంటే అసలు దాని ఇష్యూ ఇప్పుడు ఒకటి కాదు 10 సీతాఫలాలు తిన్నా ఎవడేం అనేటోడు కాదు. మేము ప్రాంక్ చేసినామని చెప్పుంటే, ఎందుకంటే ఇంకా పెద్ద ప్రాంకే జరిగింది. సో హౌస్ మొత్తం నిద్రపోతున్న వాళ్ళని లేపి అందరిని నిద్ర డిస్టర్బ్ చేసి మరి అది జరిగింది. సో అయినా కూడా వాళ్ళని ఒక ఎంటర్టైనర్స్ గా పర్సీవ్ చేస్తున్నారు కాబట్టి సో దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయరు. ఇప్పుడు వీడు గౌతమ్ గారిని ఎప్పుడైతే మనము ఇట్లా నామినేట్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, టార్గెట్ చేద్దాం అని వాళ్ళు ఫిక్స్ అయినరు, సో ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అది నాకు అది కనిపించింది. అండ్ దాన్ని వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసింది, కానీ అది ఆడియన్స్కి అర్థమైపోయింది దాంట్లో అంత అసలు ఒక చిన్న సీతాఫల్ గురించి ఎందుకు తను అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆడియన్స్ బ్యాక్లాష్ అయినరు. నేను ఎక్కువ బ్యాక్లాష్ అవ్వలే అక్కడ. ఎందుకు కూడా తీసుకోలేదు అది క్యాష్? సో ఫస్ట్ సిల్వర్ సూట్ కేసు ఇవ్వడం జరిగింది, తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేసు ఇవ్వడం జరిగింది. సో నా గోల్డెన్ మీ ఇద్దరు గోల్డెన్ కాన్ఫిడెంట్ ఏంటి, దేనికి తీసుకోలేదు? సో కాన్ఫిడెంట్ అనే కాదు, నాకు ఈవెన్ నేను సెకండ్ వచ్చిన అని చెప్పేసి నాకు ఫోన్లో తీసుకొచ్చి ప్రూఫ్తో సహా చూపించినా కూడా నేను తీసుకోకపోయేటోని బ్రో. సో ఎందుకంటే నేను విన్ అయ్యే మూమెంట్ వరకు నేను గివ్ అప్ ఇవ్వద్దు అన్నదే నా సిద్ధాంతం, నేను లైఫ్లో ఎప్పుడైనా ఫాలో అయ్యేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. డబ్బు అనేది అవసరం ఖచ్చితంగా, నాకు ఎంత అవసరమో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి అవసరాలు అన్నవి ఉంటాయి. సో డబ్బు అనేది నేను ఒక అవసరంలో ట్రీట్ చేస్తే తప్ప నేను మనీ అంటే నా పర్టికులర్ పర్సనాలిటీ నా ఎథిక్స్ ఒప్పుకోవన్నమాట. అంటే అది తీసుకొని నువ్వు యాక్సెప్ట్ చేసేసి నువ్వు రిటర్న్ వచ్చేసేయాలి అన్నది యాక్సెప్ట్ చేయదు. నువ్వు అనౌన్స్ చేసినప్పుడు నీ కోటింగ్ తక్కువ ఉంది గౌతమ్, అందుకే నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు, నాకు 5th పొజిషన్లో ఎలిమినేట్ చేసినా పర్లేదు, కానీ నాకు ఆ 55 lakhs ఉన్న సూట్కే మొత్తం ఇచ్చేస్తా అన్న కూడా నేను తీసుకునేవాడిని కాదు. 55 lakhs అది 55 lakhs అయినా కూడా నేను తీసుకునేవాడిని కాదు. నాకు ఓపెన్ గా చెప్పి అది మాకు ఆఫర్ చేయలేదు అంటే చెప్పలేదు ఎంత అమౌంట్ అని చెప్పలేదు. సో కానీ నాకు ఓపెన్ గా చెప్పిన కూడా తీసుకోకపోయేవాడిని. నేను అదే సిద్ధాంతంతో ఏదైతే ఫస్ట్ నుంచి ఆడినో నిజాయితీగా అదే మార్గంలో నేను అక్కడ ఎండ్ కూడా నేను అట్లనే రెస్పెక్టబుల్ వేలోనే వచ్చేసిన. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ నేను తీసుకున్నందుకు. మా ఫ్యామిలీ కూడా తీసుకోవద్దు అన్నది. యాక్చువల్లీ బిగ్ బాస్ విన్నర్ అయ్యేది డబ్బుల గురించేనా? కాదు బ్రో, అంటే ఇప్పుడు డబ్బు అనేది దాంతో వచ్చే మనకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఓన్లీ డబ్బుల కోసం అయితే కాదు, నేను విన్నర్ అవ్వాలనుకుంది మాత్రం ఓన్లీ డబ్బుల కోసం. ఓన్లీ డబ్బులు అని కాదు, డబ్బులు అనేది ఒక యాడెడ్ బెనిఫిట్ అంతే. యష్మితో మాట్లాడుతావు బ్రో? యష్మితో అంటే ఫినాలే రోజు అందరితో మాట్లాడినా, దాని తర్వాత ఇక కంటిన్యూస్ ఇంకెవరితో మనకంటే ఒక్కడితో మాట్లాడినా. సో మనోడు కాల్ చేసిండు, హరితేజ గారు మెసేజ్ చేస్తే ఇట్లా టాక్ టు కొంచెం ఇంటర్వ్యూస్లో అట్లా ఉన్నా అని చెప్పేసి ఫ్రీ అయ్యాక మాట్లాడతా అని చెప్పిన. వీళ్ళందరితో టచ్లో ఉంటావా? గొడవలు కంటిన్యూ అవుతాయి? గొడవలు అసలు నాకు నీకు తెలుసు కదా బ్రో, నేను ఫస్ట్ నుంచి యాక్చువల్లీ నేను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళక ముందు నుంచి చూస్తున్నావు. సో నాకు గొడవలు పెట్టుకొని అంత గ్రడ్జులు పెట్టుకునే టైప్ ఆఫ్ పర్సనాలిటీ కాదు. నా పని ఏంటో నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. సో నిజంగా వాళ్ళకి ప్రొఫెషనల్ ఫ్రంట్లోనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే 100% చేస్తా. సో వాళ్ళు కూడా నాకు చేస్తారని నేను భావిస్తున్నా. సో అంతే, దాన్ని నేను అంత పెద్ద గ్రడ్జెస్ రివెంజెస్ ఏం లేవు. సో ఇట్స్ లైక్ ఒక ఏమంటారు, ఒక గేమ్లో ఉన్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్, మన డిఫరెన్సెస్. నేను ఈవెన్ 15th వీక్లో ఒక చెప్పిన, అది బయటకు వచ్చింది రీల్ ఒకటి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరికైనా కంటెస్టెంట్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తప్ప ఎవరో చెడ్డోళ్ళు అని నేను ఎవరిని అనను. నేను అందరూ మంచోళ్ళే, లైక్ ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు ఉంటారు.
సో జస్ట్ మనం దేనికి స్టాండ్ తీసుకుంటున్నాం అన్నదే పాయింట్ ఇక్కడ ఈ గేమ్లో అని చెప్పేసి నేను అన్నా. సో ఎవరిని నేను వ్యక్తిగతంగా వీళ్ళు మంచి వ్యక్తి కాదు, వీళ్ళు చెడ్డోడు అని చెప్పేసి ఎవరిని ఎప్పుడేం అనలేదు. సో నేను అనబోను కూడా. సో ఎవ్రీవన్ ఈజ్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. సోలో గేమ్ ఆడాలనేది నీ స్ట్రాటజీయా? స్ట్రాటజీ ఏం కాదు బ్రో, దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ ప్లేయింగ్ అని చెప్పేసి నా సిద్ధాంతం. సో అంటే ఇప్పుడు మనము ఎవరితోని మనము అంటే అది నిజాయితీగా ఆడడం అన్నది, అంటే ఇట్స్ నాట్ అబౌట్ సోలో. సో అది నిజాయితీగా మనము దాన్ని లైక్ ఒక మార్గంలో ముందుకెళ్ళడం అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ నుంచి. నేను అందుకే ఇప్పుడు లైక్ ఎప్పుడైతే వీళ్ళందరూ గేమ్ ప్లాన్ అనడం స్టార్ట్ చేసిందో నేను ఒక నామినేషన్ ఓపెన్ చెప్పిన, అదే నా గేమ్ ప్లాన్ అంటుండ్రు. నా గేమ్ ప్లాన్ ఏంటో తెలుసా? నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా, అంటే అన్బయాస్డ్ గా నేను నిలబడతా. అదే గేమ్ ప్లాన్ అనుకుంటారా ఏమనుకుంటారా, అది నా సిద్ధాంతం, నా ఫిలాసఫీ రా భయ్. దానికి గేమ్ ప్లాన్ అనుకుంటే దాన్ని నేను ఏం చేయగలుగుతా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ దీనికి ఏమన్నారంటే సోలో గేమ్ ఆడాలనుకున్నారు కదా, సోలోకి ఇచ్చారు, దెన్ వై యష్మితో ఈ ట్రాక్లు కానీ లేకపోతే ఇలా చెప్పడం కానీ అనేది ఒక పాయింట్. ఇప్పుడు యష్మితో నేను ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు కూడా బోన్ గేమ్ లో చూసుకుంటే నేను యష్మిని ఫస్ట్ లోనే తీసేస్తాను. ఎక్కడ తనకి ఫేవరిజం చూపించలేదు. సో అది ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యి ఉన్నా, లేకపోతే మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి ఉన్నా కూడా నాకు ఫ్రెండ్స్తో ఉండడంలో తప్పులేదు, నేను అదే అంటున్నా. సో ఇట్లా టార్గెట్ చేయడం తప్పు. మనం వీళ్ళని నామినేట్ చేద్దాం, వాళ్ళని నామినేట్ చేద్దాం, లేకపోతే వీళ్ళని ఎండ్ వరకు ఏ మిస్టేక్స్ చేసినా వీళ్ళని ఎత్తి చూపించకుండా పక్కనోడిది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న ఎత్తి చూపిద్దాం అనుకోవడం తప్పు అన్న తప్ప ఫ్రెండ్షిప్స్ చేయొద్దు అని నేను అనలేదు ఎక్కడ. సో బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అందరూ సింగిల్గా ఉండలేరు, కొంతమందికి కావాలి, ఒక తోడు కావాలి, సో ఫ్రెండ్స్ కావాలి. మీరు నెక్స్ట్ సీజన్స్ వచ్చే వాళ్ళకి కూడా ఒక చిన్న క్లారిటీ ఏమిద్దాం అనుకున్నా అంటే గ్రూపిజం కానీ దీని మీద మీరు గ్రూప్ గా ఉండండి, మీరు ఫ్రెండ్షిప్స్ చేయండి, ఏమైనా చేయండి, కానీ బీ అన్బయాస్డ్. సో మీరు ఒక పర్సన్ పట్ల, ఒక ఫ్యూ పీపుల్ పట్ల టార్గెటింగ్ గా ఉండకండి. సో బీ అన్బయాస్డ్ అన్నది నేను తెలియజేయాలనుకుంటుంది ఆ పర్టికులర్ టైంలో. టాప్ 2 ఈ పొజిషన్ రైట్ కరెక్ట్ అనుకుంటున్నావా? నేను అంటే లైక్ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. ఇంకా నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఇంకా నాకు అంటే ఏం జరిగింది ఏంటి అని కూడా మనకి ఎవరు ఏం డిస్క్లోజ్ చేయరు అఫీషియల్గా. కానీ నాకు విన్ అవ్వాలి అని చెప్పేసి చిన్న హోప్ ఉండే, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ విన్నింగ్. నేను నమ్మిన సిద్ధాంతం విన్ అవుతుండే, నేను విన్ అవుతే. సో ఒక కైండ్ ఆఫ్ ఒక మార్పు వస్తుండే అన్నది, అంటే లైక్ ఫర్దర్ సీజన్స్లో. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, యాక్చువల్లీ నేను ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే, అందరూ ఫ్రెండ్షిప్ చేసి చాలామంది అందరు అంటారు వీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా బయట ఫ్రెండ్షిప్స్ కంటిన్యూ అవుతాయి, నేను కాదన్ను. కానీ చాలామంది వాళ్ళు అసలు ఒక గ్రూప్గా ఉండాలని అనుకునేది బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఓటింగ్ విషయంలో ఇప్పుడు వీళ్ళ నామినేషన్లో లేకపోతే ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, ఆ బలం గొప్పదా, ఒక వ్యక్తి బలం గొప్పదా ఓటింగ్లో? ఇప్పుడు నాకు 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకొక పర్సన్కి 1,00,000 ఓట్లు పడుతున్నాయి, ఇంకో పర్సన్కి 20,000 వస్తున్నా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే 20,000 పర్సన్ నామినేషన్ లేకపోతే 20,000 కూడా ఇతని వైపు టర్న్ అయ్యి 1,20,000 అవుతుంది కదా ఓటింగ్. సో అది చాలా మంది అనుకొని వాళ్ళు లైక్ ఒక క్రియేట్ చేసుకున్న సిద్ధాంతం ఏంటంటే, అలయన్సెస్ ఉంటే ఇన్ కేస్ వాళ్ళు నామినేట్ అయ్యి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ మనకు కన్వర్ట్ అవుతుంది, లేకపోతే అది అని చెప్పేసి చాలా మంది వాళ్ళు అనుకొని ఉండి ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారనమాట. సో ఫ్రెండ్షిప్స్ చాలా మంది చేసేది నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది. సో బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అక్కడ చేసిన ఫ్రెండ్షిప్ అన్నది ఇక అన్ని రోజులు కంటిన్యూ అయ్యి బయట కూడా ఫ్రెండ్స్లా ఉంటారు, కానీ హౌస్లో మేజర్గా అంటే తెలియని వాళ్ళు కలిసినప్పుడు సో అలాంటి స్ట్రాటజీస్ చాలామంది కలుస్తూ ఉంటారు. సో ఎవరు అలా కలిసారని నాకు తెలియదు, కానీ సో ఇది చాలామంది మైండ్లో ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పాత సీజన్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పడం విన్నా, నువ్వు కూడా ఇట్లా చెయ్యి, నువ్వు కూడా ఇట్లా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకో, వాళ్ళ ఓటింగ్ నీకు వస్తుంది అది అని చెప్తారు. కానీ నాకు వద్దు, ఎవరి ఓటింగ్ వద్దు నాకు, నేను సింగిల్గా నిలబడతా. సో ఇంత డేరింగ్గా ఇంత ఫియర్లెస్గా ఉన్నప్పుడు దాని స్ట్రాటజీ ఎట్లా అంటారు? నీకు ఇంకా ఉండి పక్కన ఓటింగ్ మన వైపు కన్వర్ట్ చేసుకోవాలి, వాడు నామినేట్ అయితే వాడి ఓటింగ్ కూడా మనకు వస్తుంది, ఇది కదా అసలు స్ట్రాటజీ అంటే, ప్లానింగ్ అంటే. నాకు ఓటింగ్ వద్దురా భయ్, నేను ఒక్కడనే నిలబడతా, చూద్దాం ఎంత దూరం వెళ్తాను అని చెప్పేసి అది తెగింపు అంటారు, కానీ అది స్ట్రాటజీ కాదు. సో ఇంకోటి కాదు. అండ్ నేను ఒక ఫిలాసఫీని పరిచయం చేద్దాం అనుకున్నా ప్రపంచానికి, అండ్ ఈ షో త్రూ. అంటే అదే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా లైఫ్ లో నువ్వు నిలబడగలిగి నువ్వు ఎండ్ వరకు వెళ్ళగలుగుతావని నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. సో దట్స్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అంటే అది నాకు అక్కడ నా గెలుపు నాకంటే ఆ సిద్ధాంతాన్ని ఇంకా ఎక్కువ గెలిపించేది, అండ్ ఇంకెక్కువ మంది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ యాక్సెప్ట్. నేను చాలా ప్యూర్ హార్ట్తో, కంప్లీట్ హార్ట్తో యాక్సెప్ట్ చేస్తున్నా.
అండ్ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఇది ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి అది చాలా మంది జనాల్లోకి వెళ్ళింది అండ్ యునానిమస్గా చాలా మంది చాలా సపోర్టివ్గా మాట్లాడిండ్రు, చాలా మంది యు ఆర్ ద రియల్ విన్నర్ అని అంటుంది. సో నేను జనాల్లో గెలిచావు, ఇంత స్టబ్బన్గా నేను అనుకున్న ఫిలాసఫీ మీద ఉన్నా కాబట్టి. నన్ను బ్రో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా బ్రో ఆడియన్స్కి? సో ఓట్ వేసి నిన్ను ఈ పొజిషన్కి తీసుకుని వచ్చిన సో నాకు ఓటేసి ఈ పొజిషన్లో ఉంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఎల్లప్పుడూ కంటిన్యూ చేస్తుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో త్వరలో సోలో బాయ్ అనే ఫిల్మ్తో మీ ముందుకు రాబోతున్నా. నేను ప్రమోషనల్ యాక్టివిటీ వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్. సాంగ్స్ కానీ టీజర్ కానీ లైక్ వీఆర్ రిలీజింగ్, లైక్ కంప్లీట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి మూవీ ప్రోడక్ట్ రెడీగా ఉంది. సో నేను విన్ అవ్వలేకపోయినా అన్న అసంతృప్తి ఒకవేళ లైక్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో ఉంటుంది నన్ను అభిమానించే వాళ్ళలో. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఈ ఫర్దర్ జర్నీలో నాకు ఈ మూవీలో నాకు సపోర్ట్ చేయండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ ఇది జస్ట్ నన్ను అభిమానించే వారి కోసమే కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వెరీ లైక్ రూటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఒక కమర్షియల్ మాస్ మసాలా, ఒక ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ అట్లా కాకుండా ఒక రూటెడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్, వెరీ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఏ క్యారెక్టరైజేషన్. బిగ్ బాస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకి ఆడియన్స్ సపోర్ట్ చేసిన ఆడియన్స్ వేరు, సినిమాలు చేస్తే సపోర్ట్ వేరు. ఇందులో సక్సెస్ అవ్వచ్చు కానీ సినిమాలో సక్సెస్ అవ్వరు అనేది ఒకటి ఉంది. లైక్ మొన్న రీసెంట్గా ఒకటి జరిగింది మన తోటి కంటెస్టెంట్ ఎవరిది, సోహెల్, లైక్ అప్పుడు వచ్చింది టాపిక్. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి టైం ఓన్లీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సో నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో కెవిన్ కానీ లేకపోతే రియోరాజ్ అని ఒక యాక్టర్, దెన్ మన హరీష్ కళ్యాణ్ అని ఒక యాక్టర్. సో వాళ్ళు నాట్ ఈవెన్ విన్నర్స్ యాక్చువల్లీ. లైక్ రియోరాజ్ అనే అతను 13th వీక్ ఎలిమినేట్ వెళ్ళిపోయాడు సమ్ season 3 season 4 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇప్పుడు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బడ్డింగ్ స్టార్స్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. దెన్ రియోరాజ్, సో హీఈస్ సమ్ top 3 top 5 కంటెస్టెంట్. దెన్ హరీష్ కళ్యాణ్ సమ్ top 2 or 3 కంటెస్టెంట్. సో విన్నర్ కాదు. సో ఇట్లాంటి కంటెస్టెంట్స్ చాలా మంది, అంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాళ్ళు లైఫ్లో ఎట్లా ఎక్సెల్ చేస్తారు, వాళ్ళ కేపబిలిటీస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారన్న దాన్ని బట్టి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారన్న చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. సో రెగ్యులర్ రొటీన్ స్టోరీస్ కాకుండా మనం కొంచెం ఒక కొత్తదనంగా ఇస్తుంటే అసలు ఏ ఊరి పేరు తెలియని వాళ్ళనే ఆదరిస్తున్నారు ఇప్పుడు. చాలా పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ పడ్డాయి, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చిన్న చిన్న ఫిల్మ్స్ చాలా సక్సెస్ఫుల్ అయినాయి, చాలా ఉన్నాయి. సో అదే పంతాల్లో ఉంటుంది నా సోలో బాయ్ అన్న ఫిల్మ్. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు. సో వెరీ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఏ లైక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ డ్రామా. సో వెరీ క్లీన్ సబ్జెక్ట్ అనమాట. సో అది రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో విల్ బ్రేక్ దట్ నామ్. అంటే ఇప్పుడు ఏమంటారు, వైల్డ్ కార్డ్ లైక్ ఎండ్ వరకు వెళ్ళలేరు అన్నప్పుడు నేను వెళ్ళగలిగిన top 2 వరకు. సో ఆ రికార్డ్ బ్రేక్ చేసిన. సో ఇట్లనే లైక్ అది చిన్న నమ్మకం, హోప్తోనే మనం ముందుకు నడవగలుగుతాం. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ హోప్. మనం ప్రతిరోజు ముందుకు వెళ్ళాలన్న చిన్న హోప్ అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలని, సినిమాలో కూడా సక్సెస్ అవ్వాలని, అండ్ చాలా మంది తెలుగు ఆడియన్స్ని ఇంకా ఎంటర్టైన్ చేసుకొని అలా వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీఎం.